ఇస్తాను, వెయిట్ చేయండి. మీరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. 1 minute నేను మీకు టైం ఇస్తాను. సుమిత్ర గారు కంటిన్యూ చేయండి. స్వాతి గారు కామెంట్స్ కి ఏం చెప్తారు? ఒక్కలే మాట్లాడతారు. వినండి. స్వాతి గారు, కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇగో నేను ఇది చేసిన అభివృద్ధి. మరి కాంగ్రెస్ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ గాని నాటి ఇతర పార్టీలు ఏవైతే రాష్ట్రాన్ని పాలించినాయో నాటి విధ్వంసం ఏంది, తెలంగాణ వెనుకబాటుకు కారణాలు ఏంటి, అవన్నీ చెప్పి తన పోరాట రూపాలని మార్చుకుంటూ తన మరి పదే పదవుల్ని త్యాగం చేస్తూ పదే మరి చివరికి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించారు. నంబర్ 1. నంబర్ 2, 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. ఎంత అభివృద్ధి చేయాలనో, ఎంత సంక్షేమం చేయాలనో, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి 2 కళ్ళలాగా పాలన సాగించిండ్రు. దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తెలంగాణను తీసుకుపోగలిగినరు. మీకు వ్యవసాయమే చేత కాదన్న వాళ్లకు మరి మూతోడు జవాబుగా పంట పండించి చూపించిండ్రు. 40,000 చెరువులు పూడిక తీసి ఆ చెరువుల కింద పంట పొలాల సాగుకు, మీరు హైదరాబాద్ లో ఉన్న సాగు మరి కాలువలు లేనటువంటి పరివాహక పంట పొలాలు లేనటువంటి చెరువుల గురించి కాదు మాట్లాడేది, పల్లెల్లో ఉన్నటువంటి పంట పొలాలకు నీళ్లు ఇచ్చే చెరువులు ఎన్ని మరి బాగు చేసిందంటే 40,000 చెరువులు బాగు చేసింది. ఇంకా రెండోసారి ఎన్నికలకు పోయినప్పుడు, మూడోసారి ఎన్నికలకు పోయినప్పుడు స్పష్టంగా చెప్పిండ్రు, నేను చేసిన అభివృద్ధి ఇది, కేంద్రం చేసిన పనితీరు ఇది, సహకరించని తీరు ఇది, మనకు పనులు ఇవ్వని తీరు ఇది, మనకు పైసలు ఇవ్వని తీరు ఇది స్పష్టంగా చెప్పిండ్రు. అట్లాగే మీరు ఇది నేను చేసిన పని, ఎన్నుకుంటే పాలిస్తా, లేదంటే నేను నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటాని స్పష్టంగా చెప్పిండ్రు. అయినప్పటికీ అది ఆయన నివాసము ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన నివాసాన్ని మీరు ఫామ్ హౌస్ పదే వ్యాఖ్యానించడం ప్రజలు మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఆయన నివాస గృహము ఆయన నియోజకవర్గంలో ఉన్నది అది. అయినప్పటికీ వాళ్ళ మేము ఈ స్థాయి పోరాడుతున్నాము, కాంగ్రెస్ ను అడుగడుగున నిలువరించగలుగుతున్నాము, కాంగ్రెస్ దోపిడీని అడ్డుకోగలుగుతున్నాము, స్కామ్లను ఎండగడుతున్నాము. ప్రతి రూపాయి పని కాంగ్రెస్ చేస్తే కూడా అలా స్కామ్ ఉంటదండి. స్కామ్ లేని పథకము, స్కామ్ లేని పని కాంగ్రెస్ దివాళా లేదు. ప్రతి స్కామ్ ను మేము ఎండగడుతున్నాం. మీరు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు బీజేపీగా. ఇవన్నీ మా అధినేత ఆదేశాలతో, అధినేత సూచనలతో మేము చేస్తున్న పని అండి బీఆర్ఎస్ గా. మరి ఇది జాలదా? ఇవాళ ఒక బలమైన ప్రతిపక్షంగా మా గొంతును మేము వినిపించగలుగుతున్నాం. మీరు బడే బాయ్ చోటే బాయ్ బంధాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇది ప్రజలకు స్పష్టమవుతలేదా? సుమిత్ర గారు, ఇదే వ్యాఖ్య కేటీఆర్ చెప్పిందే, కిషన్ రెడ్డి కూడా. నన్ను ప్రశ్న అడుగుతున్నారు, ఒక్క నిమిషం. రేణుకా గారు 1 minute. కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి వింటారు అని ఆ బీజేపీ నేతలే చెప్తున్నారనే కామెంట్ కూడా చేశారు. నిజంగానే కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి వింటున్నారా? కేటీఆర్ చెప్పింది కిషన్ రెడ్డి గారు వినేట్టయితే కేటీఆర్ గారి తండ్రిని, మా అధినేతను ఎట్లా అవమానిస్తారండి? నేను కేసీఆర్ గాను భయపడ్డానికని ఇక్కడనే స్పష్టమవుతా ఉంది కదా. మా అధినేతను, రాష్ట్ర సాధకుణ్ణి, ప్రగతిరథ సారథిని, 9.5 ఏళ్లు దేశమే తలదిప్పి చూసే విధంగా పాలనను అందించినటువంటి, ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి తన పాలనా ఫలాలను అందజేసినటువంటి మహానేత, దార్శనికుడు, 100 సంవత్సరాల ముందు చూపున్నటువంటి మహానేత కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మహారాష్ట్రను ఒప్పించగలిగిండ్రు. తన తొలి ఏడాదే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాదే తన పుట్టినరోజు నాడే మహారాష్ట్ర సీఎం తో చర్చలు చేయగలిగిన ఆయన, ఒక సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురాగలిగిన ఆయన. ఇక్కడ అసమర్థత, చేతగానితనము ఇట్లా కొట్టచ్చినట్టు కనబడి కేటీఆర్ మాట వింటాడంటే ఎట్లా? మీకు చేతగాక, మీరు చేయలేక, మీరు ఒప్పించలేక, మాట, మన్నన, మంచి మర్యాద ఏది ఉండదు. ఇట్లా నన్ను ఎవడన్నా దగ్గరికి రానిస్తాడా అండి? ఆ గాలి సోకనిస్తారా? ఎంత అవమానము! మాట్లాడడానికి అసలు ఈ తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు అంటారండి. నేను హిట్లర్ లాంటి పాలన, నేను హిట్లర్ అన్న రేవంత్ రెడ్డితో చర్చలు జరిపితే ఆ లీడర్లు, ఎదుటి లీడర్లకు కూడా అవమానమే. ఎట్లాంటి పరిస్థితులు ఆయనకైనా సృష్టించుకుంటూ వాళ్ళు సిద్ధం కాలేరు, వీళ్ళు ముందుకు రాలేరు, వీళ్ళు అడ్డు తలిగిండ్రు, వాళ్ళు అడ్డు తలిగిండ్రు అని ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం, అభాండాలు వేయడం తప్ప
ఓకే. స్పష్టత లేదు. ప్రజల్లో ఇంకా ఇంకా చులకన కాంగ్రెస్ ను బొందబెడుతున్నాడండి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ను పూర్తి స్థాయిగా ఆయన మాటల్లో చెప్పాలంటే లక్ష కిలోమీటర్ల గోయి రవి భూగర్భ అంచున చివరిన కాంగ్రెస్ ని పూర్తి పని రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా చేస్తా ఉన్నారు. ఇక బడేబాయి సహకరించదా, బీజేపీ సహకరించదా, ఆయన వెన్నుదట్టదా, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. రేణుకా గారు మనం ఏం చెప్తున్నాము అని అంటే ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వస్తున్న ఆరోపణ హిట్లర్ ని ఇన్స్పైర్ గా తీసుకోవటం ఏంటి అని. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తీసుకున్నానని చెప్పుంటే నిజంగా ఇటువంటి కామెంట్స్ వచ్చాయి కాదు, ఇటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యేది కాదు. అంటే హిట్లర్ ని నేను ఇన్స్పైర్ గా తీసుకున్నానన్న తర్వాతే అందరికీ ఇది ఒక హాట్ టాపిక్ కావచ్చు, లేదంటే చర్చనీయాంశంగా అయింది. హైడ్రా విషయంలో కామెంట్ చేస్తే సీఎం గారు ఆ మాట అన్నారు. ఆ మేడం చెప్తా ఉన్నారు ఆయన అభివృద్ధి ప్రదాత అని. ఆ రోజు కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకే టైం ఇవ్వలేదండి 10 సంవత్సరాల కాలంలో. వాళ్ళ ముఖ్యమంత్రి అయిన వాడు వచ్చి సభలో కూర్చుంటాడా, ఫామ్ హౌస్ లో పండుకుంటాడా అండి? ఏం చెప్పిండు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా మీద వచ్చిన, రెండోసారి మళ్ళీ అధికారంలో రావాలంటే నా బొమ్మ పెట్టుకుంటేనే ఎవరైనా నాకు ఓట్లు